ఇక అచ్చంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడంపై గులాబీ క్యాడర్ గుర్రు మీద ఉంది. అందుకే గువ్వలకు గుయ్యమని కౌంటర్ ఇచ్చింది అచ్చంపేట గులాబీ క్యాడర్. పోతే నోపో అది నీ కర్మ, మేమైతే కేసీఆర్ ను వదిలిపెట్టి రామంటూ తెగేసి చెప్పింది. గువ్వల బాలరాజు వ్యవహార శైలిపై మండిపడుతూ ఓ మీటింగ్ పెట్టుకుంది. కారు దిగి వెళ్లేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పేసింది. రాజీనామా చేసిన తర్వాత గువ్వల బాలరాజు ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై అభిప్రాయం అడిగి తెలుసుకున్నాడు. అయితే గులాబీ క్యాడర్ మాత్రం గువ్వలకు స్పష్టమైన సంకేతమే ఇచ్చింది. 95% మంది పార్టీ మార్పు తప్పని బాలరాజును వారించారు. మిగిలిన 5% మంది గువ్వలతో ఉండడానికి ఇష్టపడితే అది మీ కర్మ అంటూ మిగిలిన క్యాడర్ క్లారిటీ ఇచ్చింది. పార్టీలో ఏమైనా సమస్యలుంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడుకోవాలి, కానీ ఇన్నాళ్లు షెల్టర్ ఇచ్చిన పార్టీని మోసం చేసిపోవడం సరికాదంటూ సర్ది చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లోనే సముచిత గౌరవం ఉంటుందని, పార్టీని విడితే నష్టపోతామని క్లారిటీ ఇచ్చారు కార్యకర్తలు. అంతకుముందు పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా అచ్చంపేట బీఆర్ఎస్ క్యాడర్ భేటీ అయింది. పార్టీని వీడిన గువ్వల బాలరాజు వెంట వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, ఇక్కడికి కొత్త ఇన్ఛార్జ్ ఎవరు వచ్చినా అందరం కలిసికట్టుగా సహకరిస్తామని వారన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దని, తమ నాయకుడు కేసీఆర్, తమ పార్టీ బీఆర్ఎస్ ఏనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగిరేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాంటిది మీరు మాకు చెప్పక ముందుకే రాజీనామా లెటర్ ఇచ్చారు. అది మీరు వెనక్కి తీసుకుంటారని ఆశతో నేను ఇక్కడికి వచ్చిన, ఆ మాట వింటారని ఆశతో వచ్చిన. మమ్మల్ని దూరం పెట్టి మీరు ఇట్లా పోయినట్టే, మా ప్రాణాలు ఇట్లా కోల్పోయినట్టే మేమైతే బతకలేము. మిమ్మల్ని నమ్ముకున్నాము అన్నగా అంత బాధపడి మమ్మల్ని బాధపెట్టి కళ్ళకి నీళ్ళు తీసుకునేది కాదు. రాత్రి నుంచి ఫుడ్ కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అయితే ఇచ్చిపెట్టు. అందరూ షాక్లో పోయింది. నేను కూడా చాలా బాధపడ్డా. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చినాం, ఇప్పుడిప్పుడే మనం కాంగ్రెస్ పార్టీ మీద అసమర్థత వస్తుంది, మన బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుంది. కావున ఇప్పుడు సారు పార్టీ వీడితే మనం చాలా నష్టపోతామనే ఉద్దేశం అందరూ ఉన్నారు. ఒక గుట్టలకు, సముద్రాలకు, పులులకు ఉండే వాళ్ళు మీరు. అట్లాగే మీరు తల్లులు, మేము పిల్లలను విడవాసి ఒక కోడి పోయినట్టుగా పోతే మాకు చాలా బాధ అనిపిస్తున్నాం. తల్లి లేని పిల్లల లెక్క ఉడపోస్తున్నాం మేమందరం. కాబట్టి అన్న, మీరు మమ్మల్ని ఇచ్చిపెట్టి ఎక్కడ మీరు పోయేది కాదు. ఎందుకంటే మీరనేది ఆ రాజీనామా మీరు దయచేసి మా మీద అందరినీ మీరు దయచేసి మీరు ఎక్కి తీసుకుంటే మీకు పూర్తి నమస్కారం. లాంటి మనిషి, గట్టిగుండే మనిషి ఉన్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు ఇట్లా జరిగింది, ఏంది అసలు బాధ ఏంది, ఆపరేషన్ అనేది అసలు ఏం అర్థమైతే లేదన్నా. ఊర్లలో కూడా నిన్న కాక మొన్నటి వరకు మా మెజారిటీ అనేది 75%, 100% మనకే మెజారిటీ అనేది కనబడేది. సర్పంచ్ రేపు వచ్చే ఎలక్షన్ లో దానికి ఏం తావులేదు. మాకు వచ్చే గౌరవం మాకు ఆటోమేటిక్ గా ఇది వరకు ఎట్లా ఉన్నదో అట్లా వచ్చేసింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది గౌరవం. ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే కొట్లాడుకుంటారు ఇంట్లో, మా ఇల్లు నీకు వచ్చిందా నాకు వచ్చిందా, అది వచ్చేదేదో తెచ్చేదేదో, వాళ్ళు స్లాబ్ వేసుకునేది కూడా చేయలేదో, కానీ స్టార్ట్ కాకముందే కొట్లాడుకుంటారు అన్న. నేనేమనేది ఇంకా చెప్పాలనుకుంటే మనసు బుక్కుంటలేదన్నా. ఇంకా మీరు నిర్ణయం ఒకసారి పునరాలోచించాలన్నా. షాక్ ఇవ్వడం జరిగింది. సార్, మా అభిప్రాయం ఏంటంటే, మీరు నాలాంటి వాళ్ళని, వేలల్లో మీకు పని చేసిన వాళ్ళని, పని చేయని వాళ్ళని కూడా మీ సాయం పొందినారు సార్ అందరూ. ఇవాళ వేల కుటుంబాలు మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. మీరు ఆ మాట అనంగానే అందరూ హార్ట్ అటాక్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్, ఏడుస్తున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఏడ్చారు సార్ నిన్న మొన్న. నా అభిప్రాయం ఏంటంటే సార్, మళ్ళీ ఒకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తుంది సార్. అంతే సార్, ముగిస్తున్నాను. వెళ్ళాలని ఎట్లా అనిపిస్తుంది సార్? ఒక్కరం 100 మంది తయారు చేసినాం. ఉప్పు కారం ఉన్నా లేకున్నా పని చేసి మీకు జెండాలు మోసి ఎండకు జెండా అడ్డం చేసుకొని పని చేస్తున్నాం సార్. ఆ అడ్వాంటేజ్ మాకు ఎట్లా ఎక్స్పెక్ట్ వెళ్ళాలనిపిస్తుంది.
ఇప్పుడు ఉత్సాహంతోనే మేము సర్పంచులు అన్ని గ్రామాలలో మేము సర్పంచులో గెలిపిద్దాం, అందరికీ కష్టపడి ఒక్కరమై 100 మంది తయారు చేద్దాం. సర్పంచులు మనమే ఉండాలి, మనమే కావాలి. ఈ పార్టీ చాలా కష్టపడ్డ పార్టీ అని చెప్పి మేము ఇంత కష్టపడి మేము ఉత్సాహంగా పనిచేద్దాం అనే ఆలోచనతో ఉంటే మీరు మాకు నిరుత్సాహం కలిగించే విషయంగా మాకు ఇబ్బంది పెట్టిన కరంగా ఉన్నాయి సార్.